ఈ పాలాభిషేకాలు, ఈ ప్రశంసలు, ఈ పూల గుత్తులు పట్టుకొని పోయినటువంటి బీసీ నాయకులకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అన్నా దండం పెడుతున్నా, మళ్ళా బతుకం మళ్ళా జన్మ లేదు, గుర్తుపెట్టుకోరి. ఏమన్నా చేస్తే ఈ బీసీ ప్రజల కోసం ఇప్పుడే చేద్దాం. బీసీ ప్రజల కోసం రండి. నేను 1000 మెట్లు దిగైనా మీ కాళ్ళ దగ్గరకు వచ్చైనా సరే మిమ్మల్ని బతిలాడడానికి సిద్ధంగా ఉన్నా. మీరు పొరపాటున అమ్ముడు పోకండి, అగ్రవర్ణాల చేతుల్లో కీలుబొమ్మలు కాకండి. రండి, మన ప్రజలు మన కోసం వెయిట్ చేస్తున్నారు, మన ప్రజలు మన కోసం ఆలోచిస్తూ ఉన్నారు. 26 తారీఖు నాడు మంత్రులు ఇచ్చే కమిటీ రిపోర్టే బీసీల 42% డెత్ సర్టిఫికేట్. అది 42% రిజర్వేషన్ కు డెత్ సర్టిఫికేట్ రాస్తా ఉన్నారు వాళ్ళు. బీసీ మేధావులందరినీ, బీసీ యువతను, బీసీ ఎవరైతే కవులు, కళాకారులు, ఉపాధ్యాయులు, సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త బీసీ నాయకులకు, బీసీ ఉద్యోగస్తులకు అందరికి కూడా చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, నవార్ నెవర్, నవార్ నెవర్. ఎప్పుడు కాకపోతే ఎప్పుడు కాదు. మనము చనిపోయిన తర్వాత కూడా మనకు చరిత్ర ఉండాలి. ఆ చరిత్రలో మనం అందరం కూడా భాగస్వాములుగా ఉండాలి. దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నా, ఇక వీళ్ళ కథ మనకు అర్థమైపోయింది, వీళ్ళ భాగవతం మనకు అర్థమైపోయింది. నువ్వే ఎట్లా పసిగట్టినవు? మళ్ళా ఇది ముందే చెప్పినావు కదా, ఇది 4 నెలల కింద మార్చిలోనే చెప్పినావు కదా ఈ కుట్ర కుతంత్రాల మీద. ఎట్లా అంటే నేను చెప్పే సోదరులారా వినండి, ముఖ్యమంత్రి గారి అసెంబ్లీ స్టేట్మెంట్ మీరు గమనించిరా? అందులో ఎంత ఒత్తిడి ఉన్నా కులగణన చేసిన అనే మాట చెప్పిండు. ఎంత ఒత్తిడి ఉన్నా కులగణన. ఎక్కడుంది ఆ ఒత్తిడి? ఎక్కడ కులగణన చేయొద్దని ధర్నా చేయలే, ఏ పార్టీ కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడలే, ఏ పార్టీ కూడా కులగణనను వ్యతిరేకించలే. ఒత్తిడి ఎక్కడి నుంచి వచ్చింది? ఒత్తిడి వచ్చింది జానారెడ్డి అగ్రవర్ణాల నుంచి. ఈ మాట మనకు చెప్పలే, ఈ మాట మనకు చెప్పలే. చెప్పకుండా ముఖ్యమంత్రి గారు ఆ రోజే బీసీల పట్ల విషాన్ని నింపుకొని తయారై ఉన్నాడు. కాబట్టి బీసీ ద్రోహులైనటువంటి వీళ్ళని, బీసీ నయవంచకులైనటువంటి వీళ్ళని రాజకీయంగా సమాధి చేస్తే తప్ప బీసీలకు బతుకులు మారాయి.